నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేది చదివే. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా తిరుపతిలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. వందే భారత్ రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి. నెల్లూరు సమీపంలోని వెంకటాచలం వేదాయపాల రైల్వే స్టేషన్ల మధ్య ఘటన. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు. అది ఫ్రీ బస్సు కాదు, షరతుల బస్సు అంటూ నెల్లూరులోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తా కాకాని పూజిత. నెల్లూరులో మురళీకృష్ణ హోటల్ సిబ్బంది దాష్టికం. స్విగ్గీ బాయ్ నాగరాజ్ పై దాడి చేసిన హోటల్ సిబ్బంది. సంఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టిన చిన్న బజార్ పోలీసులు. వందే భారత్ రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన వెంకటాచలం వేదాయపాలెం రైల్వే స్టేషన్ల మధ్య చోటు చేసుకుంది. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరు సమీపంలోని వెంకటాచలం వేదాయపాలెం రైల్వే స్టేషన్ల మధ్య శనివారం సాయంత్రం వందే భారత్ రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. సుమారు 55 సంవత్సరాల వయసు ఉన్న గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద చిక్కుకుపోయాడు. దీంతో 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెల్లూరు వరకు రైలు ఈడ్చుకెళ్లింది. మృతుడు పచ్చరంగు గీతల టీషర్టు, నలుపు రంగు గల్లలుంగి ధరించి ఉన్నాడు. సమాచారం అందుకున్న రైల్వే ఎస్ఐ హరిచందన సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. శవ పంచనామా నిమిత్తం మృతదేహాన్ని జీజీహెచ్ కు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సమాజంలో ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేది విద్య ఒకటేనని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతిలోని గిరిజన భవన్ లో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తిరుపతిలోని గిరిజన భవన్ లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ ఇక్కడున్న విద్యార్థులందరూ బాగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. సంప్రదాయాలు కట్టుబాట్లను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. జిల్లాలో సుమారు 1,70,000 మంది ఉన్నారని 16 రెసిడెన్షియల్ విద్యా సంస్థలు, 7 వసతి గృహాలు, గిరిజన పాఠశాలలు ఉన్నాయని తెలిపారు. బాలికల రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణానికి ప్రభుత్వం 3,50,00,000 కేటాయించిందని ఆయన వివరించారు. గిరిజనులు అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైనటువంటి భావన ఉంటుంది. గిరిజనులు అంటే భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా వాళ్ళందరికీ కూడా ఒక ప్రత్యేకమైన కట్టుబాట్లు, ఆచరణలు, కల్చరు, ట్రెడిషన్ ఇట్లా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అవన్నీ కూడా ముందుగా మీరు ఉన్నటువంటి వాళ్ళందరూ ఇక్కడ ఆలోచించాల్సి ఏంటంటే అదన్నిటికీ మీరందరికీ అవి ప్రత్యేకం. అవి మీరు చదువుకున్న ఉన్నత శిఖరాలకు వెళ్ళినా కూడా అవి మీరు ఎల్లవేళలు మీతో పాటు కూడా తరతరాలు వచ్చే తరానికి కూడా అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్లాలనేది మీరు ఎప్పుడు దాన్ని మీ మైండ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే మారుతున్న పరిస్థితుల్లో చాలా వేగవంతమైన ప్రపంచంలో అవన్నీ ఇంకా ఈనాటికి కూడా కళ్ళు చెదరకుండా అట్లా ఉన్నాయంటే నిజంగా చాలా గొప్ప విశేషం అని చెప్పాలి. ఈరోజు మనం చూసుకుంటే కేవలం నృత్యాలే కాదు, నృత్యాల్లో కూడా దింసా నృత్యం కానీ, లంబాడ నృత్యం కానీ, బంజారా వాళ్ళ నృత్యం కానీ ఇట్లాగా నృత్యాలు చాలా ఉన్నాయి. వేషాధరణ ఇప్పుడు పాడేరు లాంటి ఏరియాలో చూస్తే వాళ్ళ వేషాధారణ కూడా ఇంకా ఇప్పటికీ అట్లా వచ్చే జనరేషన్స్ కూడా అట్లానే ఉంటున్నారు. కనుక షుగర్ వచ్చినా, బీపీ వచ్చినా, లేదా ఇతర దీర్ఘకాలిక వ్యాధులు వచ్చినా మళ్ళీ గిరిజనులు ఎక్కువగా తినేటువంటి మనకి మిల్లెట్స్ కానీ అవే ఎక్కువ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. ఇప్పుడు రాగులు కానీ, అదే పాడేరులో మేము చూసుకుంటే రాజ్మా ఎక్కువ తినేవాళ్ళు, అవి ఈ కాలంలో డాక్టర్లు అవి ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి చాలామంది కూడా వాళ్ళ అలవాట్లు ఏవై ఉన్నాయో అవి
సహజ సిద్ధంగా ఉండేవి, ప్రకృతి పరంగా కూడా ఆరోగ్యానికి చాలా మంచిగా ఉండేవి అనేది కూడా చాలామంది సైన్స్ కూడా అది గుర్తిస్తుంది. అప్పుడు బిల్డింగ్ చూశాను, దీని ఎదురుగా ఒక 5-6 లక్షలు ఖర్చు పెట్టి అంత చేసుంటారు. అట్లా కొంచెం డబ్బులతో మీరు గమనించినట్టయితే మొన్న గౌరవ మన విద్యాశాఖ మంత్రివర్యులు ఇంకా మరికొందరు మాట్లాడారు. ఒకసారి మనం పూర్వం జరిగిన పరిస్థితులు, నేటి పరిస్థితులను ఒకసారి ఆకలింపు చేసుకుంటే, గతంలో మన వర్గాల కోసం పోరాటాలు చేసి హక్కుల కోసం పోరాడిన ఎందరో త్యాగమూర్తుల్ని మనం చూసాం. వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా కూడా మనం ఫోటోలు పెట్టుకొని వాళ్ళు గౌరవించుకోవడం చూస్తూ ఉన్నాం. సందర్భంగా మన వర్గాల కోసం పాటుపడుతున్న ప్రపంచవ్యాప్తంగా కూడా ఎవరైతే మన వర్గాల కోసం ముందుండి పోరాడుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా కూడా వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేయడమే కాకుండా వాళ్ళ యొక్క కుటుంబాలని ఆ భగవంతుడు శ్రీరామరక్షగా వాళ్ళ కుటుంబాలని ఆదుకోవాలని కూడా కోరుకుంటూ, వీలైనంత వరకు కలెక్టర్ గారు కూడా ఏ విధంగా చేయాలో కూడా. అనంతరం 10వ తరగతి ఇంటర్ విద్యార్థులకు పారితోషికం అందజేశారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, ఏపీ హస్తకళ కార్పొరేషన్ అభివృద్ధి చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, గిరిజన సంక్షేమ శాఖ అధికారి రాజా, సోము తదితరులు పాల్గొన్నారు. నెల్లూరులో ప్రత్యేక గుర్తింపు పొందిన హోటల్ మురళీకృష్ణ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. తాజాగా స్విగ్గీ బాయ్ నాగరాజ్ పై హోటల్ సిబ్బంది దాడికి పాల్పడ్డారు. ఈ మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. నెల్లూరులోని మురళీకృష్ణ హోటల్ సిబ్బంది స్విగ్గీ బాయ్ నాగరాజ్ పై దాడికి పాల్పడ్డారు. దారుణంగా కొట్టడంతో గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. పోలీసుల ఎదుటే హోటల్ సిబ్బంది నాగరాజ్ పై దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఆర్డర్ వివరణ కోరినందుకు అతనిపై సిబ్బంది వాగ్వాదానికి దిగారు. ఇచ్చింది తీసుకెళ్లంటూ దురుసుగా సమాధానం చెప్పడంతో సుమారు 5 మంది పిడిగుద్దులతో దాడికి పాల్పడ్డారు. తోటి కస్టమర్లు ఆపడానికి ప్రయత్నం చేసినా వినిపించుకోకుండా దాడికి తెగబడ్డారు. వివాదం పెరగడంతో సమాచారం అందుకున్న చిన్న బజార్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. విచారణ చేపట్టి పోలీసులు బాధితుడు నాగరాజు హోటల్ సిబ్బందిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం మహిళలను అన్ని విధాలుగా మోసం చేస్తుందని, తీసుకుంటున్న నిర్ణయాలు మహిళలను ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయని వైకాపా రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ అధ్యక్షురాలు కాకాని పూజిత అన్నారు. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ అది ఫ్రీ బస్సు కాదని, షరతుల బస్సు అని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో మహిళా నాయకులు కాకటూరు లక్ష్మి, సునంద, పాల లావణ్య, వెంకట జ్యోతి, శేషమ్మ, ధనలక్ష్మి, సంధ్యారాణి, రత్నశ్రీ, రమాదేవి, అరుణమ్మ, భారతి తదితరులు పాల్గొన్నారు. అటువంటి రాఖీ పండుగ కూడా మనం సంతృప్తిగా జరుపుకోలేకపోతున్నామండి. మన తమ్ముళ్ళని, అన్నల్ని తీసుకునేది జైళ్ళల్లో పెట్టి వాళ్ళు చేయనటువంటి తప్పులకి వాళ్ళని టార్గెట్ చేస్తుంటే, ఈ రకంగా వేధిస్తుంటే మనం సంతోషంగా రాఖీ కూడా ఎలా జరుపుకోగలం? జగనన్న, నేను ఆ రోజు కూడా చెప్పాను, నాకు పెద్దన్నలాగా వచ్చి ధైర్యాన్ని ఇచ్చి వెళ్ళారు. ఈ రోజుకి నాకు అది మనసులో అట్టే ఉంది. అటువంటి ఆ ధైర్యాన్ని కూడా రాజకీయం చేసినటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది కూటమి ప్రభుత్వం అండి. ఏ రకంగానూ ఆడవాళ్ళకి తోడు నిలబడకుండా ఎన్ని రకాల మోసాలు చేయగలిగితే అన్ని రకాల మోసాలు కూడా ఈరోజు ఆడవాళ్ళ పట్ల వాళ్ళకు ఉండేటువంటి లెక్కలేనితనం అనండి, లేకపోతే ఆడవాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోవట్లేదు, అవసరం లేదనుకుంటున్నారు, మరి ఏంటో అర్థం కాదు. కానీ ఈరోజు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో వాళ్ళకి మేమంటే లెక్కలేదు అనేది కొట్టొచ్చినట్టు తెలిసిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు, అనేక రకమైనటువంటి హామీలు చేశారు. ఆ హామీలలో ప్రధానమైనటువంటి హామీ ఫ్రీ బస్. ఆడవాళ్ళకి ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ బస్ అన్నారు. చంద్రబాబు నాయుడు గారు అయితే నేను సేఫ్ డ్రైవర్ని, మీరు ఎక్కడైనా ఎక్కండి, ఎవరైనా అడిగితే ఏమీ మాట్లాడడానికి లేదు, ఇది నా చంద్రన్న నాకు ఇచ్చిన హక్కు అని చెప్పమన్నారు. మరి ఈరోజు ఆయనే అమ్మ మీరు అన్ని బస్సుల్లో ఎక్కి ఆ మాట అనడానికి లేదు, ఆర్టీసీలో కేవలం కొన్ని బస్సుల్లోనే మీరు ఆ మాట అనే అవకాశం ఉందంటున్నారు. అది ఎంతవరకు న్యాయం అండి? మొత్తం 12,000 బస్సులు ఉంటే మనకి 6,000 బస్సులు మాత్రమే మనకి వాడుకొస్తాయి ఫ్రీ బస్ స్కీమ్కి అని అంటే దాని ఉద్దేశం ఏంటో అర్థం కావట్లేదు. ఆ బస్సులు కూడా ఏంటి,
30 నుంచి 50 కిలోమీటర్ల దూరం, మహా అయితే 100 కిలోమీటర్ల దూరం, జిల్లా కూడా దాటట్లేదు అవి. మీరు ఇచ్చినటువంటి హామీలు ఏంటి, మీరు చేసినటువంటి అడ్వర్టైజ్మెంట్లు ఏంటి? ఆ అడ్వర్టైజ్మెంట్ అసలు మామూలుగా చేయలేదు. పాపం ఒక ఆడపడుచు కూర్చొని రాస్తా ఉంది, నేను తీర్చుకోవాల్సిన మొక్కులేంటి, నేను వెళ్లాల్సిన ప్లేస్లు ఏంటి అని చెప్పి తిరుపతి నుంచి అన్నవరం దాకా అంత పెద్ద లిస్ట్ ప్రిపేర్ చేస్తే పాపం భర్త వచ్చి బాధపడితే నేను నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళలేకపోతున్నాను అని అంటే అంత లోపల భార్య చెప్పుద్ది, ఏం పర్లేదండి మనం కూటమి ప్రభుత్వానికి ఈసారి ఓటేస్తాము, ఓటేసిన వెంటనే ఫ్రీ బస్ వెంటనే వస్తుందని చెప్పింది. పాపం ఎంత ధైర్యంగా చెప్పిందో ఆ మనిషి. వెంటనే వస్తుంది, మన ఖర్చుల్లో సగం తగ్గిపోతాయి, మనం కావాల్సినట్టు వెళ్ళి అన్ని పుణ్యక్షేత్రాలు దర్శించుకొని రావచ్చు అన్నారు. ఈ రోజు చూస్తే ప్రభుత్వం వచ్చే 14 నెలలు గడిచిపోయా, ఇప్పటి వరకు దాని గురించి ఎవ్వడు ఫ్రీ బస్ వచ్చింది లేనిది ఎవ్వడు చూడలేదు. కానీ క్రితం సంవత్సరం ఆగస్ట్ 15కే చాలా మంది సోషల్ మీడియాలో పోస్టర్లు కూడా రిలీజ్ చేస్తారు, వచ్చేసింది ఫ్రీ బస్ అని. నెక్స్ట్ డే పాపం చాలా మంది ఆడలు వెళ్ళి ఎక్కారు కూడా ఫ్రీ బస్ అంట అని చెప్పి, లేదు ఇంకా రాలేదంటే దిగిపోయారు పాపం. అటువంటి సంఘటనలు జరిగే ఇంక వాటి గురించి ఏం మాట్లాడగలం చెప్పండి? సరే, ఇంతకి ఎట్టకేళ్ళకి పాపం జగన్మోహన్ రెడ్డి గారు, నాన్న లాంటి నాయకులు, ఆడవాళ్ళందరూ గట్టిగా పోరాటం, వెనుపోటు దినోత్సవాలు అయితే ఏమి రకరకాల పోరాటాలు చేస్తున్నారు. చేసిన వెంటనే వీళ్ళు ఏదో ఒకటి స్పందించకపోతే బాగుంటుందని చెప్పి గాంధీ మున్సిపాలిటీ పార్కు రోడ్డును గాంధీ అర్బన్ డెవలప్మెంట్ నుడాగా తక్షణమే మార్చాలని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి సూచించారు. నాయుడుపేట పట్టణంలోని గాంధీ మున్సిపాలిటీ పార్కును ఆయన సందర్శించారు. స్థానిక నాయకులు, అధికారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు కందాల కృష్ణారెడ్డి, నాయకులు మరియు బాలకృష్ణ అభిమానులు పాల్గొన్నారు. ఈ పార్క్ చూద్దామంటే ఇక్కడికి వచ్చాం. ఇది ఎట్టుందంటే ఒక లైబ్రరీ టోటల్గా ఎంత పాటుపడి బాలకృష్ణ టైప్ అనమాట. మాట ఇస్తే తప్పేది ఉండదు, మాట చెప్తే చేసేది ఉంటుంది. ఆ రోజు ఏం చెప్పారంటే నెల రోజుల్లో పని వరకు స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. అదే రకంగా 50 లక్షల రూపాయలు దీనికి ఇమ్మీడియట్గా ఇచ్చి పాత బిల్డింగ్ కొట్టేసి దీంట్లో బ్రహ్మాండం పార్క్ కట్టడం జరిగింది. ఆ రోజు సాయంత్రం నూడాని కానీ లేకుంటే ముందు కమిషన్నే పట్టుకుంటా, అతని మీద యాక్షన్ తీసుకుంటా. ఎందుకంటే యాక్షన్ తీసుకునేది శక్తి, కోడు, సెక్షన్లు 2 నాకున్నాయి. ఆ రోజు మాట ఇచ్చాం, నాయుడుపేట ప్రజలకి అంకితం చేశాం ఇంతలా పార్క్. నిజంగా నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే బాలకృష్ణ గారు నాకు పదవి ఇప్పించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నాడు, ప్రజలకు ఒక మంచి చేయాలి, ఒక మేలు చేయాలి అనే ఉద్దేశంతో నాయుడుపేటకి ఒక పార్కు, బ్రహ్మాండం పార్క్ తెచ్చామనేటటువంటి చూసిపోదాని వచ్చాను. చాలా ఆనందంగా ఉంది. అదే రకంగా సూలూరుపేటలో పార్క్ అనేది చూడలే, నేను పార్కు కట్టించా. ఆనాడు హరిజనవాడలో పార్కులు కట్టించా, నెల్లూరు చెరువు చుట్టూరు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు కట్టించా. అదే రకంగా తారక రామ పార్క్, పిచ్చడి కళ్యాణ మండపం బ్రహ్మాండం పార్క్ కట్టించాం. ఆనాడు పివి నరసింహారావు గారు పార్క్ కట్టించాం. ఎన్నో పార్కులు ఆ రోజు. కానీ ఈరోజు డబ్బులు ఉండే నొడాలో డబ్బులు లేవు. ఎలాగల మొత్తం డబ్బులు తీసి దాదాపు ఈరోజు రూరల్కి 1,60,00,000, కోవూరుకి 1.5 కోటి, ఇట్లా ప్రతి నియోజకవర్గానికి 1-2 కోట్లు కూడా ఈరోజు పిలవబోతున్నాం టెండర్లు. అంటే డబ్బులు లేకపోయినా ఏదో రకంగా తెచ్చి జిల్లాని అభివృద్ధి పరచాలి అనే పనితో నేను పనిచేస్తున్నాను. అదే ఉద్దేశంతో జిల్లా ఇది కాకపోయినా ఆ రోజు నేను శాంక్షన్ చేసిన పార్క్, ప్రజలు అడిగిన పార్క్, ఆనాడు మున్సిపల్ చైర్మన్ కానీ కృష్ణారెడ్డి కానీ విజయభాస్కర్ రెడ్డి గారు వీళ్ళంతా అడిగిన పార్క్ ఎలా ఉందో చూసాను. చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. మీరు ప్రెస్ కూడా సాయం చేయాలి. అర్బన్ డెవలప్మెంట్ కట్టిన పార్క్కి మున్సిపాలిటీ పేరు ఎలా పెడతారు? డక్కిల్లో టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్మించిన ల్యాబ్ ను ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి ఏడాది పాలనలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామచంద్రయ్య నాయుడు, పోలంరెడ్డి కోటేశ్వర్ రెడ్డి, చంద్రారెడ్డి, సునీల్ రెడ్డి, నారాయణ రెడ్డి తదితరులతో పాటు అధికారులు పాల్గొన్నారు.
ఈరోజు హాస్టల్ స్కూల్స్ కానీ స్కూల్స్లో ఆ పిల్లల్ని మరి యువకుడు లోకేష్ బాబు గారు కూడా పిల్లలు బాగా చదువుకోవాలంటే ఆరోగ్యంగా ఉండాలనే కాన్సెప్ట్ ఈరోజు అన్ని రకాలుగా ఉదయంతో వాళ్ళకి మిల్క్ ఇవ్వడంలో కానీ మధ్యాహ్నం భోజనం అట్టుకోవడం కానీ సాయంత్రం మళ్ళా ఎగ్గు కానీ ఇళ్లలో వాళ్ళ సొంత ఇంట్లో ఆ తల్లిదండ్రులు పెట్టే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం చూస్తాం. గత ప్రభుత్వం ఇవంతా లేదు. ఎంతసేపటికి ఆ రోజైనా బటన్ నొక్కడని చెప్పుకునేవారు. ఈరోజు బటన్ నొక్కడం కాదు, బటన్ నొక్కుతూ ప్రజలు సంక్షేమం అభివృద్ధి కూడా రెండు కళ్ళుగా తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి ఈరోజు మన ముఖ్యమంత్రి. గతంలో ఊరికే బటన్ నొక్కాడు బటన్ నొక్కని అనేవాళ్ళు. ఈరోజు బటన్ నొక్కుతున్నాం, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. అన్ని రకాల స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ గతంలో మంచి మెడిసిన్స్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఈరోజు బయట దొరకని మెడిసిన్స్ కూడా ఈరోజు మన ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నాయి. నేను కూడా వెంకటగిరిలో కూడా గతంలో హార్ట్ అటాక్ వస్తే ఎక్కడికో తీసుకెళ్ళేవాళ్ళు, తిరుపతి చెప్పేవారు. ఈరోజు ఆ విధంగా కాకుండా దానికి ఇంజక్షన్ కూడా ఈరోజు వెంకటగిరిలో సిద్ధంగా ఉంది. సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు 50వ జన్మదిన వేడుకలు నాడిపేట పట్టణంలోని మేరీ వృద్ధాశ్రమంలో ఘనంగా జరిగాయి. జర్నలిస్ట్ శ్రీనివాస్ జమిని ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వృద్ధులకు పంచిపెట్టారు. 30 మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టి పండ్లు, స్వీట్లు వంటివి అందజేశారు. ఈ సేవా కార్యక్రమంలో మహేష్ బాబు అసోసియేషన్ ప్రతినిధులు తడుకు చందు, పునబాక శ్రావణ్ కుమార్, కప్పల రాజా, కళ్యాణ్, చరణ్, లేబూరు మజ్ను తదితరులు పాల్గొన్నారు. ఓకే నెల్లూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచెల కోనలో శ్రావణ పౌర్ణమి సందర్భంగా లక్ష తులసి కుంకుమార్చన పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. శ్రీవారి మూల విరాట్ కు అభిషేకాలు, పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ పూజా కార్యక్రమాల్లో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ దంపతులు, ఈవో పోరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చెల్లకూరు మండలంలోని కలవకొండ క్షేత్రంలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం రాత్రి స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిగాయి. అనంతరం పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నీలదోక్తమధ్యస్యాభ్యర్లేకే భాస్వరాః విశ్వదః పరమాం నిత్యం విశ్వం నారాయణకం హరిం విశ్వమేవేదం.
మనుబోలు మండలం యాచవరం గ్రామంలోని గమలపాలెం ప్రాంతంలో కొలువైయున్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో శ్రావణ శనివారం సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని భజనలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా ఆలయ కమిటీ వ్యవహరించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేది చదివే. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా తిరుపతిలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. వందే భారత్ రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి. నెల్లూరు సమీపంలోని వెంకటాచలం, వేదాయపాలెం రైల్వే స్టేషన్ల మధ్య ఘటన. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు. అది ఫ్రీ బస్సు కాదు, షరతుల బస్సు అంటూ నెల్లూరులోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేసిన కాకాని పూజిత. నెల్లూరులో మురళీకృష్ణ హోటల్ సిబ్బంది దాష్టికం. స్విగ్గీ బాయ్ నాగరాజ్ పై దాడి చేసిన హోటల్ సిబ్బంది. సంఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టిన చిన్న బజార్ పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.